పెళ్లి తర్వాత జీవితం నవరసాలతో నిండాలి అంటే నేను చేసుకోబోయే అమ్మాయికి అట్లీస్ట్ రసమైన పట్టడం తెలియాలి కదమ్మా. నేను ఆ విషయంలో కాంప్రమైజ్ కాదు. అన్నయ్య, చెన్నై మ్యాట్రిమోనీలో నాకు ఇప్పుడే కనపడింది. బాగా వంట చేయగలిగే అమ్మాయి గురించి రాశారు. మనం వెళ్ళే అమ్మాయిని చూద్దామా? నోట్ చేసి పెట్టు. ఆ అమ్మాయిని మనం తర్వాత చూద్దాం. ముందు ఆ సామాన్లు బండిలోకి ఎక్కించి ఏర్పాటు చూడమ్మా. రోకలి, రుబ్బురోలు, పత్రం. సరోజా, ఆ పికిల్ ఐటమ్స్ అన్ని పెట్టావమ్మా? అన్ని బండ్లో పెట్టా అన్నా. అన్నా మీరు బయలుదేరండి, మీ వెనకాల వస్తాం. ఏంటమ్మా నాన్న వచ్చారు. ఎందుకు బావా ఇవన్నీ ట్రక్కులో వేసుకుని అక్కడే తీసుకెళ్తున్నారు? 3-4 నెలల తర్వాత సస్పెండ్ అయ్యాక మళ్ళీ ఎక్కడికే తిరిగి రావాలి. పెళ్లి కాని వాళ్ళకి ఇలా ట్రాన్స్ఫర్ అవడం ఎప్పుడు సహజమే బావా. అదే పెళ్లిన వాళ్ళనుకో ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఒకే చోట ఉంటారు. అటు ఇటు తిరిగి నన్ను హేళన చేస్తున్నావు నాకు అర్థమైంది, కానీ దానికి నేను బాధపడినావు. చూడన్నయ్య, మా ఆయన ఎందుకు పనికిరాని వాడని మాత్రం అనొద్దు. అలా మీ అన్నయ్యకి బుద్ధి చెప్పవే. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను కోరుకుంటానండి, వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. త్వరగా ఓ మంచి అమ్మాయిని చూడమ్మా, వెంటనే వచ్చేస్తా. బావా జాగ్రత్తగా వెళ్ళండి. మీరు వెళ్లే దారి అంతా చాలా బాగుంటుంది, పచ్చగా నిండుగా ఉంటుంది. సామర్లకోట వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అది మనం చెప్పలేం అత్తయ్య. మన రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసుగా, అందుకనే అస్సలు చెప్పలేం. వాడికి ఏం ప్రాబ్లం? ఒక విషయం చెప్తే వినడా? జరగదు, అది జరగదు. ఆ గుడి దగ్గర స్థలం ఎవరిది? వాడు అన్నది. అలాంటప్పుడు వీడికేంటి సంబంధం? అన్నా 2 మీల్స్ లేదు. భోజనం లేదా? మరి ఆ బోర్డు మీద ఇంటి భోజనం తయారని రాశారు. ఇంటి నుంచి వచ్చిన భోజనం నేను తినేస్తాను. పరోడు ఉందో తింటావా? వద్దు, రారా. వెళ్ళు. రే, నేను చెప్పే జాగ్రత్త విను. తోక దాడిస్తే కట్ చేస్తాను. అన్నా ఒక టీ ఇవ్వండి. వాడు మనిషి ఒకటి నా దగ్గర వేషాలు అయిపోయాడు. నా సంగతి నీకు తెలుసు కదా. వాడు తోక కట్ చేశాడు. ఇదిగో తాగు. ఈ చంద్ర దగ్గర డ్రామాలా? వాడు బాబే నాతో పెట్టుకోడు. ఈ బచ్చగాడంతా. అన్నా మీరు వాడేది ప్యాకెట్ పాలా? ఏంటి అన్నా ఇవి పాలు కానే కాదు. ఏంటి ఎంతవరకు తాగిన వాళ్ళు నాతో ఏం చెప్పలేదు? మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే కదరా వచ్చి టీ తాగెళ్ళారు. అవును అన్నా ఇవి పాలే కాదు. పాలు కాదా? మరింకేంటి? నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. కావాలంటే మీరు కవర్ తీసుకున్నట్టు చూపిస్తాను. హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పాల సంగతి నేనే చూసుకుంటాను. నీకు టీ నచ్చకపోతే వెళ్ళిపో. వెళ్ళు. హలో, డబ్బులు మీరు ఇచ్చిన టీ తాగనే లేదే. నేనైతే ఇచ్చాను కదా. తాగినా తాకపోయినా డబ్బులు ఇవ్వాల్సిందే. మర్యాదగా డబ్బులు ఇచ్చేసేళ్ళు. మనం మళ్ళీ కలిసే పరిస్థితి వస్తుంది. అబ్బా, నేను భయపడుతున్నాను. చేసి సార్ భయపెడుతున్నారా? నువ్వు కూడా కాస్త భయపడు. హలో సారు, మీరు మళ్ళీ రండి. ఈ చంద్ర వెయిట్ చేస్తూ ఉంటాడు. వస్తారుగా? ఏంట్రా ప్రాబ్లం? ఏమి లేదు ప్రెసిడెంట్ గారు, కొత్తగా నాతో ఆడుకోవాలనుకున్నాడు. వీడా ఒంటరిగా వచ్చాడు. నేను మాట్లాడినా? వదిలేండి సార్. మళ్ళీ రావడం మర్చిపోకండి. నా షాపు నుండి ఇక్కడే ఉంటాం. వాళ్ళ గురించి నాకే చెప్తున్నాడు. ఇలా నెలకోసారి సస్పెండ్ అవ్వడం వల్ల మీరు రాష్ట్రం మొత్తం తిరిగినట్టున్నారు. తప్పకుండా నిజాయితీ అయిన మీలాంటి ఆఫీసర్ ఇక్కడ ఉండాలన్నదే నా కోరిక. బట్ ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ మాత్రం తలుచుకుంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ ఎటువంటి మార్పులు తీసుకురాగలడు? సార్, ఆకులు కొమ్మలు లేని ఒక వృక్షంలో ఎక్కడో ఓ చోట కొన్ని పచ్చనాకులు కనపడ్డాయంటే మీరు దానిని పచ్చని చెట్టు అంటారా, ఎండిన చెట్టు అంటారా? పచ్చని చెట్టు. థ్యాంక్ యూ సార్. మీ గురించి మేము అప్పుడప్పుడు ఫేస్బుక్ లో చూస్తూ ఉంటాం సార్. ఫేస్బుక్. నమస్కారం సార్. అది ఫేస్బుక్ కాదు, వాట్సాప్. ఫేస్బుక్ అని చెప్తున్నానుగా. ఫేస్బుక్ కాదు, వాట్సాప్. ఒకవేళ టిక్ టాక్ అయి ఉంటుందేమో. టిక్ టాక్ అన్నమాట పళ్ళు రాలిపోతాయి.
కలిసి పని చేస్తున్నారు, మీరే ఇలా గొడవ పడితే ఎలా? వాళ్ళ ఇంట్లోనే కలిసి ఉంటారు. చాలా తెలివిగల వాళ్ళు. ఆవిడ వేణు, అవునా? నేను రాణి. నా పేరు రాణి. వేణు. ఇతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఎటువంటి ప్రయోజనం లేదుగా, పైగా వీడి పేరు పట్టాభిరామ్. వేరన్నా ఆ మనిషి వచ్చేసాడుగా, అదే ఆ పట్టాభి గిట్టాబు. నీకు విషయం చెప్పనా, ఈ రోజు ఆ మనిషి రాడు. ఎందుకు? బస్ లో నేను వస్తుంటే సామర్లకోట హైవేలో యాక్సిడెంట్ అయి ట్రాఫిక్ జామ్ అయిందంట. ఏంటి? అందువల్ల రానే రారు. అయ్యా నమస్కారం అయ్యా, నా పేరు పట్టాభి. సార్ మీరే పట్టాభి గారా? సార్ నేను మీ అసిస్టెంట్ ని. నేను వాగింది ఏం వినలేదుగా మీరు? కొద్దిగా విన్నాను సార్, నన్ను క్షమించండి. ఒక్కోసారి నేను ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాను, అది కరెక్ట్ కాదు తెలుసు. కానీ మా నాన్నగారు పోయాక నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నాన్నగారు ఏం చేసేవారు? నాన్న ఇన్స్పెక్టర్. నాన్న ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు. హోటల్లో ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్ళేవారు. టేస్ట్ కోసం వచ్చారన్న సంగతి మర్చిపోయి పీకల్లాగా తినేవారు. ఫైనల్ గా అందువల్ల నాకు జాబ్ వచ్చింది. ఇక్కడ వేలుగారు ఎవరు? వేలుగారు మీరు చేసే పోస్టే సార్. వేలుగారిని కలవమని సెక్రటరీ నాతో చెప్పారు. సార్ ఆయన ఇప్పుడు డ్రామాలో ఉంటారు సార్.